ముందుగా ఈరోజు నా మీద కేసు నమోదైంది 3 టౌన్లో అని చెప్పేసి కిడ్నాప్ కేసు అని చెప్పేసి కొంతమంది కొన్ని ఛానల్లో పెట్టడం జరిగింది. కొన్ని ఛానల్లో అయితే బ్రేకింగ్ న్యూస్ కూడా వచ్చింది. ఏదైనా ప్రజలకు తెలియాలి, వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ ముందుకు ఈరోజు నేను రావడం జరిగింది. ప్రభుత్వము మా వైసీపీ ప్రభుత్వం పోయి 4 రోజులు కూడా కాలేదు. ఇంకా అప్పుడే పర్సనల్గా చేయనటువంటి నేరాలకు బాధ్యులను చేసి మా మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. అయినా మీరు ఎన్ని కేసులు పెట్టినా నా ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారంట, సాయి ప్రసాద్ రెడ్డి గారంట ఉండి మా వైసీపీ పార్టీకి బలోపేతాన్ని కృషి చేస్తాను. ఇలాంటి కేసులకు భయపడేది లేదు. ఎందుకంటే మొన్ననే మన 3 టౌన్లో కేసు నమోదైంది. కేసు సంబంధించిన విషయాలు ఏంటంటే, చిరంజీవి అనే అబ్బాయి మా బంధువు. ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఇద్దరు సన్నిహితంగా ఉంటూ వాళ్ళు వ్యక్తిగత జీవితాలు ఎక్కడో దూరం పోయినారు. అది మాకు సంబంధం లేని విషయం. వాళ్ళకు మాకు మాటలు లేవు. అయినా ఆ పాప భర్త మిస్సింగ్ కేసు పెట్టి వాళ్ళు పిలుచుకొచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు 3 టౌన్లో కేసు పెట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా పిలుచుకురావడం జరిగింది. పిలుచుకొని వచ్చిన తర్వాత వాళ్ళు విచారణ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కావాలని పోయినట్టు వాళ్ళు నిర్ధారణ అయింది. దాంట్లో భాగంగా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరి ఇంట్లోకి వాళ్ళు పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 2 రోజులు వదిలేసి మళ్ళీ ఆ పాపని ఒత్తిడి చేసి, అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు, ఆ వార్డులో ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు రాజకీయ ప్రోద్బలంతో ఈరోజు ఆ కేసు నమోదు చేసినారు. చేసిన తర్వాత వాళ్ళ విచారణలో మేము లేదని తేలిన తర్వాత అది ఫాల్స్ కేసు కిందగా వాళ్ళు మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేసినారు. ఏదైనా కూడా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కేసులు పెట్టారు, చాలా కేసులు గత వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పార్థసారథి గారు కూడా ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినారు. అంటే ప్రజలు మార్పు కోరినారు. ఎందుకు మార్పు కోరినారు? పార్థసారథి గారు అయినా కూడా ఏదైనా మంచి చేస్తాడేమో ఉద్దేశంతో ఈరోజు ఆదోని ప్రజలందరూ కూడా ఆయన పట్టం కట్టారు. మేము కూడా ఆయన గౌరవిస్తాం. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు, పార్థసారథి గారు రాజకీయాలు అతీతంగా ఓటు వేసిన వరకు వేయని వారిని కూడా సమానంగా చూసి ఆదోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి చాలా స్టేట్మెంట్లు ఇచ్చినారు. మాకు కూడా సంతోషమే. రాజకీయం అనేది ఈరోజు అత్తది కావచ్చు, రేపు మళ్ళీ కోడలది కావచ్చు. ఈరోజు ప్రభుత్వం మీద ఉండొచ్చు, మళ్ళా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మాది రావచ్చు. వ్యక్తిగతంగా అనేది ఎప్పుడు కూడా టార్గెట్ చేయకూడదు. మేము ఏ రోజు కూడా పార్టీకి సంబంధించిన విషయాలే మాట్లాడినాం. ఎవరు కూడా వ్యక్తిగతంగా టార్చర్ చేయలేదు. ఎందుకంటే చాలా మీటింగుల్లో మేము చెప్తూ ఉంటాం మా వాల్మీకులు కూడా, మీరు రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ చైతన్యవంతులై మీరు కేసుల జోలికి పోకున్నట్ల ఆర్థికంగా బలపడాలి, రాజకీయంగా ఎదగాలి. సమాజంలో గతంలో ఎన్నోసార్లు కేసుల్లో ఇరుక్కొని మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, బాగా చేసుకోవాలని మేమే చాలామందికి మా వాల్మీకి బంధువులందరికీ చెప్తూ ఉంటాం. మరి వాల్మీకి అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పార్థసారథి గారు, మీరు వాల్మీకి ఏమైనా సందేశం ఇస్తారు? ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాలని సందేశం ఇస్తారా? సరే, మీ ఇంటెన్షన్ అదే అయితే మేము కాదనం. ఎందుకంటే కేసులకు భయపడం. మీకు ఇప్పుడు అధికారం ఉంది, ఎన్ని కేసులైనా పెట్టండి, నా ప్రాణం ఏం తీయలేరు కదా. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వస్తే నాలాంటి దేవాలు ఇంకా 10 మంది పుడతారు. అది గుర్తు చేసుకోండి. ప్రజలకు మంచి చేయండి. ఏదైనా సరే ప్రజలకు మీరు మంచి చేసినట్టయితే ప్రజలు మళ్ళీ మీకు పట్టం కడతారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే జనాలు తెలుసుకుంటారు. తెలియంది చేస్తే దానికి మీరు నా మీద చట్టపరంగా చర్యలు తీసుకొని నా మీద కేసులు పెట్టించవచ్చు. ఏ తప్పు చేయకపోయినా మీరు అనవసరంగా కేసులు పెట్టి మీరు జనాల్లో పలిచన అయిపోతారు. రాజకీయాలు అతీతంగా ఉండాలి, కానీ రాజకీయాలు 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ఏ రోజు కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే వ్యక్తిగతంగా ఏదైనా ప్రభుత్వ ఆస్తులు ఏమైనా ఇంకోటి ఏమైనా చేసింటే దాని మీద వాళ్ళు కేసులు పెట్టించేమో. కానీ ఆదోన్లో సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఒకరి మీద పర్సనల్గా కేసులు పెట్టలే. మళ్ళీ ఈరోజు ఏ తప్పు చేయనన్ని కేసులు పెడతా ఉంటే నవ్వు వేస్తూ ఉంది నాకు. ఇలాంటి తప్పుడు కేసులు మీరు అన్ని పెట్టినా ఇంత కూడా భయపడే సమస్య లేదు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో తెలుగుదేశంలో ఉన్నాను. ఆ పార్టీ మారి, ఎందుకంటే అరాచకాలు చూసి
ఆదోర్లో అరాచకాలు విపరీతంగా జరిగినాయి గతంలో. అవన్నీ చూసి చలించిపోయి నేను ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి రావడం జరిగింది. సాయిప్రసాద్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయడం జరిగింది. ఆ రోజుల్లో నేను పార్టీలో రావడము, నేను చేసినటువంటి సేవలు గుర్తించిన ఆదోర్ నియోజకవర్గానికి ఒక పార్టీ అధ్యక్షునిగా చేసినారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పార్టీ అధ్యక్షుని చేసిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు ఎంత క్రమశిక్షణతో ఉంటారనేది అన్ని పార్టీల అధ్యక్షులకు తెలుసు. ఇట్లాంటి అసాంఘిక శక్తులను ఎవరైనా ప్రోత్సహిస్తారా? ఒక అమాయకురాలు పాపం ఆ బీదరాలని స్టేషన్ చుట్టూ ఆమెను కొట్టి హింసించి ఆమె ద్వారా కేసులు పెట్టించి ఏం సాధిస్తారు మీరు? వాళ్ళ ఫ్యామిలీ బజారు పడుతుంది. మీరు ఇది పోలీస్ స్టేషన్లో అవి మీరు పెట్టచ్చు, కానీ న్యాయస్థానంలో మీరు ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలా? నేను కూడా ఒకటే ముఖ్యంగా పార్థసారథి అన్న గారికి ఒకటే చెప్తున్నాం, ఇలాంటి కేసులు ప్రోత్సహించొద్దండి అన్న. ఎందుకంటే గతంలో జరిగిన పొరపాటు మీరు చేద్దండి. మీరు అంటే అందరికి ఇప్పుడు వాల్మీకులుగా ఒక ఎమ్మెల్యేగా మీరు అయినారు, మేము కూడా సంతోషపడతాం. ఎందుకంటే వాల్మీకులకు విద్యాపరంగా కానీ కేసులు రకరకాల గలాట్లలో ఉండి వాళ్ళు కొంతమంది ఇక్కడ మన ఆదోళనైతేనేమి రకరకాల అసాంఘిక శక్తులుగా కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మార్చి మంచి మార్గంలో పెట్టి వాళ్ళకు ఉపాధి చూపించి ఒక ఆదోళనని ఒక చైతన్యవంతంగా తీసుకురండి. దాన్ని మేము కూడా హర్షిస్తాం. అనవసరమైన కేసులు పెట్టి మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏముంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా నేను చాలా రోజులే మీడియా ముందుకు రాలే. ఎందుకంటే చేయని ఏం చేస్తారో ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలా, నెరవేరిస్తే సంతోషం, నెరవేరిస్తే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మీకే పట్టం కడతారు. అవన్నీ హామీలు నెరవేరిస్తే అవన్నీ వాళ్ళు చేస్తారా లేదా తర్వాత చేసి చూసిన తర్వాత మాట్లాడదామనే ఉద్దేశంతో దూరం ఉన్నాం. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి పరిణామాల్లో ఈరోజు మీ ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నాం. ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా మీరు సేవ చేసి ఆదోళనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ మన్ననాలు పొంది మీరు మంచి చేస్తే ఆదోళన ప్రజలే మళ్ళీ మిమ్మల్ని ఎత్తున పెట్టుకుంటారని మీడియా ముఖంగా తెలుపుతున్నాం. ఎందుకంటే పర్సనల్గా మీరు ఏది కూడా చేయకపోవద్దండి. ఒకవేళ మీరు పర్సనల్గా చేస్తారని మీ ఇష్టం అది. ఎందుకంటే ఒక మనిషిని పర్సనల్గా చేస్తే నెక్స్ట్ వాళ్ళు కూడా మీరే దారి వేసినట్టుంటుంది. రేపు జరగబోయే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మాది రావచ్చు. దీంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఈ కేసులకి ప్రోత్సహించి మమ్మల్ని పెట్టించినా వాళ్ళందరూ తెలుసు నాకు. అయినా వాళ్ళకు కూడా ఈ రకంగా నా మీద కేసులు పెడితే ఆనందం అనిపిస్తే ఇంకా కేసులు పెట్టండి, ఏం ఇబ్బంది ఏం లేదు. నేను ఎప్పుడు తెరిచిన కడిగిన ముత్యంలా వైట్ పేపర్లా వైట్ షర్ట్లా ఉంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా నా జీవితంలో అసాంఘిక శక్తులకు దారి లేదు. నేను ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీదే కష్టపడి వచ్చిన అంచెలంచెలుగా ఎదిగిన. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నా పేరు మీద ఇంత కూడా ఒక కబ్జా కానీ ఒక సెంటు స్థలం కానీ ఒకరి మీద దాడి చేసిన వాటి ఇవన్నీ ఆనకాలు లేవు, ఇవన్నీ లేవు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజలకు సేవ చేద్దాం. ప్రజల గొంతై ప్రజల తరపున నిలబడి మేము కూటమికి అభ్యర్థులు వాళ్ళు చేయకపోతే మేము ప్రజల తరపున నిలబడి పోరాటం చేస్తాం తప్ప ఇలాంటి వాటికి మేము ఆస్కారం ఇవ్వమని మీ మీడియా ముఖంగా ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యక్తిగత విషయాలు పోద్దనన్న, దయచేసి వాస్తవాలు ఉంటే పెట్టండి. నేను కూడా దానికి అర్చిస్తాం, ఒప్పుకుంటాం. ఆ కేసులు ఏమైనా కూడా మోసుకుంటాం. ఎందుకంటే ఈరోజు మీ బలం ఉందని స్టేషన్లో కేసు పెట్టినంత మాత్రాన నేను ఇది కానీ భయపడను. కోర్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టినారో వాళ్ళందరూ కూడా రేపు పొద్దున కోర్టులో నిలబడి చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమే. మీరు ఏదైనా మంచి చేయండి, మేము హర్షిస్తాం. చెడు చేస్తే అది మీకే చుట్టుకుంటుంది అని మీడియా ముఖంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు బి దేవ, వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.